ఒకదానికొకటి అనుసంధానమై ఉన్న కంప్యూటర్స్కి మాత్రమే ఇలాంటి వైరస్ అటాక్ అవుతోందని చెప్పారు ఏపీ డీజీపీ సాంబశివరావు. నిన్న రాత్రి నుంచి దీనిపై తమకు సమాచారం ఉందని, అందుకే అప్రమత్తమైనట్టు చెప్పారు. ఏపీ పోలీస్ శాఖ కంప్యూటర్లు సేఫ్గా ఉన్నాయన్నారు. ఏదో కొద్దిగా ఇబ్బంది వచ్చినా వాటి నుంచి బయటపడతామంటున్న డీజీపీతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. ప్రపంచవ్యాప్తంగా అలజడి సృష్టించినటువంటి సిస్టమ్స్కి సంబంధించినటువంటి హ్యాక్, ఐటీకి సంబంధించినటువంటి దాడి వ్యవహారంలో ఏపీకి సంబంధించినటువంటి పోలీస్ శాఖకు సంబంధించినటువంటి కొన్ని సిస్టమ్స్ కూడా హ్యాక్ అయినటువంటి సమాచారం కలకలం రేపుంది. ఈ వ్యవహారం మీద దాదాపుగా 25% వరకు కూడా కంప్యూటర్స్ హ్యాక్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనివల్ల ఎటువంటి నష్టం లేదని చెప్పుకోవడం ఇప్పటికే ఏపీ డీజీపీ సాంబశివరావు స్పష్టం చేశారు. అయితే ఈ వ్యవహారం మీద ఐటీకి సంబంధించినటువంటి నిపుణులతో ఆయన మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఏపీ డీజీపీ నండూరి సాంబశివరావు ఉన్నారు. సార్ చెప్పండి, జరుగుతున్నటువంటి ఈ హ్యాకింగ్కి సంబంధించి అంటే ఇప్పుడే మనం టెక్నాలజీ తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు, ఈ హ్యాకింగ్ సంబంధించి ఎటువంటి సమాచారం ఉంది, దీనివల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి? బేసికల్గా ఇది కనెక్టెడ్ కంప్యూటర్స్కి వచ్చేటువంటి మాల్వేర్ అండి. ఇది అన్ని కంప్యూటర్స్, ఇప్పుడు నా కంప్యూటర్ ఉంది, ఎదురుగా ఉంది, యూ కెన్ సీ ఇట్ ఈస్ నాట్ కనెక్టెడ్. అన్కనెక్టెడ్కి బహుశా మీరు మెయిల్ ద్వారా వచ్చి ఏదన్నా అన్నోన్ ఫైల్ని మీరు ఓపెన్ చేసుకుంటే అది కరప్ట్ చేయాల్సిందే. కానీ అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మీకు ఎప్పుడు ఈ మాల్వేర్ అటాక్ అవుతుందంటే, ఎప్పుడు మీకు మాల్వేర్ అటాక్ అవుతుందంటే నెట్వర్క్డ్ కంప్యూటర్స్కి ఎక్కువ అవుతుంది. మా దగ్గర ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో నిన్న ఈవినింగే మేము వీ కుడ్ అన్ప్లగ్ ఆల్ అవర్ కంప్యూటర్స్. దీనికి తోడు మన కంట్రీలో ఎవ్రీ కంట్రీ హ్యాస్ గాట్ దట్ సెట్ అని ఒకటి ఉంది, కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అని, ఇండియా విభాగం అనమాట. జస్ట్ లైక్ పోలీసులో ఇంటర్పోల్ లాగా. సో దే హ్యావ్ బీన్ అడ్వైజింగ్ అస్ సిన్స్ గత రాత్రి నుంచి వాళ్ళు అడ్వైజ్ చేస్తున్నారు ఏం చేయాలి. ఈ మాల్వేర్ ఎంటర్ అయ్యి, ఇది హ్యాకింగ్ అనే కన్నా మాల్వేర్ అనమాట, ఇది సాఫ్ట్వేర్ కాకుండా మాల్వేర్ రాంగ్గా ఫంక్షన్ చేస్తుంది. ఉన్నటువంటి ఫైల్స్ అన్నింటినీ మన రాసుకున్న ఒక భాష అయితే అది వేరే భాషలో ఎన్క్రిప్ట్ చేస్తూ ఉంటుంది మాకు తెలిసిన పరిజ్ఞానం ప్రకారం. సో దీంట్లో ఏంటంటే వాళ్ళు దే అలర్టెడ్ అస్ లాస్ట్ నైట్. సో మన దగ్గర ఉన్నటువంటి నెట్వర్క్లో ఉన్న కంప్యూటర్స్ అన్ని అన్ప్లగ్ చేసాం, కొన్ని పవర్ ఆఫ్ కూడా చేసాం. సో మనకి ఆ విధంగా CCTNS డేటా కానివ్వండి, హ్యూజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పాన్సర్డ్ ప్రాజెక్ట్స్లో CCTNS కానివ్వండి, మా రిక్రూట్మెంట్ డేటా కానివ్వండి, అంతా సేఫ్గా ఉంది, అబ్సల్యూట్ నో ప్రాబ్లం. ఇప్పుడు మావైతే మేము జనరల్గా ఐఎమ్ నాట్ ఎక్సెప్ట్ వైఫై ద్వారానే కనెక్ట్ అవ్వడమే తప్పితే అదర్వైజ్ ఐఎమ్ నాట్ కనెక్టెడ్ టు ఇంటర్నెట్ త్రూ కేబుల్స్ అండ్ ఆల్ దట్. అప్పటికి కూడా ఏంటంటే బికాస్ ఆఫ్ దిస్ అలర్ట్ వీఆర్ కేర్ఫుల్, ఏ ఫైల్ అంటే ఆ ఫైల్ ఓపెన్ చేయకుండా మనకు తెలిసిన ఫైల్ ఓపెన్ చేద్దామని, మెయిల్ కానీ ఏదైనా మాలిఫైడ్ మెయిల్ వచ్చినా. కాకపోతే ఇప్పటివరకు తెలిసింది ఏంటంటే మాకు తిరుపతి, దెర్ ఆర్ 3 places, తిరుపతి, విశాఖపట్నం అండ్ సమ్ అదర్ డిస్ట్రిక్ట్. దే రిపోర్టెడ్ దట్ ఈ వాళ్ళకున్న కంప్యూటర్స్ ఎన్క్రిప్ట్ అయినాయి అని చెప్పని. వీఆర్ ఆఫ్ కోర్స్ టేకింగ్ ద అడ్వైజ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ and then see that the encrypted files are back to normal so that we can use them. So otherwise damage maybe worldwide enta indi, country wise enta indi, I can't just give the figures, but AP lo matram AP police ivi sambandhinchi they are relatively safe, number one, and damage is minimal. ఏమన్నా డ్యామేజ్ అయినా కానీ రిట్రీవ్ చేయడానికి కంప్యూటర్ ఎక్స్పర్ట్స్, అడ్వైజర్స్ సలహా తీసుకుంటాం. అంటే ఇప్పటికీ మనంతా కూడా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి, టెక్నాలజీని ఉపయోగించి సేవలు చేయాలని చెప్పి ఊహిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇటువంటి దాడులు ఎటువంటి పరిస్థితులకు దారితీస్తాయి? ఒకటి అనుకుంటే ఇంకో దానికి వెళ్ళటం అలాంటి ఇట్స్ ఏ పాయింట్ టు సే లైక్ సొసైటీలో ఇవన్నీ మాల్ ఫంక్షన్స్ అనమాట. మాల్ ఫంక్షన్ అంటే ఇప్పుడు ఒక పని చేయాల్సిన ఐటీ ఎక్స్పర్ట్స్ ఇలాంటి పని చేస్తే అర్థం ఏంటి, మోరల్స్ లేకుండా చేస్తున్నారు డబ్బుల కోసం. సో ర్యాన్సమ్ అనండి, ఇంకోటి అనండి, ర్యాన్సమ్ వేరని దాని పేరు పెట్టింది కూడా అందుకని, డబ్బులు ఇవ్వండి మీకు కావాలంటే మేము అలా తీసేస్తామని. సో బేసికలీ దిస్ ఇస్ ఆల్ రాంగ్ యాటిట్యూడ్స్ ప్రివైలింగ్ ఇన్ ద సొసైటీ. ఇట్స్ వెరీ సింపుల్. డబ్బుల కోసం ఏమైనా చేయొచ్చు అని అంటే రేపు పొద్దున FBI ఇన్వెస్టిగేట్ చేయొచ్చు, లేకపోతే ఇంటర్పోల్ ఇన్వెస్టిగేట్ చేయొచ్చు, హూ ఇస్ బిహైండ్ ఇట్ అని. So such people should not be spared just like that. This is too bad and unethical basically, that's what. So society అన్న తర్వాత ఇప్పుడు అందరూ మంచి వాళ్ళైతే పోలీసులు ఉండాల్సిన అవసరం లేదు. సో ఇలాంటి వాళ్ళకే with wrong doings then there is a agency like SET and all that. So that's basically my personal feeling is like this can be surmounted like any other attack. This can be surmounted. దాని పెద్ద సమస్య కూడా కాదు. we will be able to
కమ్ అవుట్ ఆఫ్ దిస్ సూన్ అని అనుకుంటున్నాను. దట్స్ వాట్ ఐ పర్సనల్ ఫీల్. ఎవరు చేశారనేది డిపార్ట్మెంట్ తరపు నుంచి ఏమన్నా ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుని ఎటువంటి చర్యలు ఉంటాయి? ఒక దేశవ్యాప్తంగా జరుగుతుంది కానీ మనం సెక్యూరిటీ ఉండటానికి ఇట్ ఈస్ వరల్డ్ వైడ్ ఆర్ ఈవెన్ కంట్రీ వైడ్ అటాక్. సో ఇట్ ఈస్ నాట్ వన్ ఏజెన్సీ లైక్ అస్ వీ కెన్ ఫైండ్ అవుట్. కనుక్కోగలిగిన వేర్ విత్ ఆల్ కనుక మా దగ్గర ఉంటే ఇమీడియట్లీ వీ కుడ్ హావ్ డన్. ఇట్స్ నాట్ దట్ వీ విల్ స్పేర్ సంబడి హూ ఈస్ మేకింగ్ దిస్ కైండ్ ఆఫ్ unethical issues. So its question is, one is ability to find one పట్టుకోగలిగిన సామర్థ్యం ఉండాలి. And then of course we also should know assess చేయాలి, డ్యామేజ్ అసెస్ చేసుకోవాలి. So because of through media and then so many other agencies we have come to know that this problem is very serious now. ఎంత డ్యామేజ్ అయింది అనేది నేషనల్ లెవెల్ ఎక్స్పర్ట్స్ లైక్ సెట్లో ఉన్నారు, సెట్ ఇండియా అని ఉంది ఒకటి, సెట్ ఇన్ అంటారు దాన్ని. అలాంటి వాళ్ళు ఈవెన్ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకొని వీల్ కమ్ టు అన్ అసెస్మెంట్ ఆఫ్ వాట్ డ్యామేజ్ ఇట్ హ్యాస్ కాస్డ్ అండ్ దెన్ బేస్డ్ ఆన్ దట్ వీల్ వర్క్ ఇట్ అవుట్. మొత్తం మీద సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ప్రజలకు సేవలు అందిస్తాం. అదే సమయంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎవరైతే దుర్వినియోగం చేసి ప్రజల్ని పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారో వాళ్ళని పట్టుకోవడానికి కొంత టైం పడుతుంది, కానీ తప్పకుండా పట్టుకొని తీరుతాం. ఇటువంటి సంఘ విద్రోహ చర్యలకు పాల్పడే వాళ్ళ మీద మాత్రం చర్యలు కఠినంగా ఉంటాయని కూడా ఏపీ డీజీపీ నండూరు సాంబశివరావు హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ కోటితో హరీష్ టీవీ, విజయవాడ. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.